ప్రైజ్ ద లార్డ్. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా జీవితం అయిపోయింది, ఇక నేను బ్రతికుండి ఏం లాభం, దేవుడు నా చెయ్యి వదిలేశాడు అని. అప్పుడు మనం గ్రద్దను చూసినట్లయితే, గ్రద్ద ఒక ఎత్తైన కొండ మీదకి తన బిడ్డను తీసుకుని పోయి అకస్మాత్తుగా కిందకి పడేస్తుంది. అప్పుడు తన బిడ్డ ఇలా అనుకుంటుంది, మా అమ్మ నన్ను వదిలేసింది, మా అమ్మ ఇలా చేస్తుందని నేను అనుకోలేదు, ఇంకా నేను చనిపోతున్నాను అని తన బిడ్డ అనుకుంటుంది. గ్రద్ద పైనుంచి చూస్తూ ఉంటుంది తన బిడ్డ ఎగరగలదా లేదా అని. తన బిడ్డ ఎగరలేదని గ్రద్దకు అర్థమైనప్పుడు తన బిడ్డ నేలను తాకి ఆ చివరి క్షణంలో అకస్మాత్తుగా వచ్చి తనని తీసుకొని పైకి వెళ్తుంది. తన బిడ్డ ఎగరడానికి వచ్చేంత వరకు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఒక గ్రద్దనే తన బిడ్డ విషయంలో ఆలోచిస్తే, గ్రద్దను సృష్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మన గురించి ఇంకా ఎంతగా ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు మనం భరించగలిగిన శ్రమనే ఇస్తాడు, కానీ మనం భరించలేనిది ఆయన మనకి ఎప్పుడు ఇవ్వడు. మనం ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ శ్రమ మనకి చివరికి మహాభివృద్ధి కలుగజేయడానికి కారణంగా మారుతుంది. ఆమేన్.